హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటే మేము బాగున్నట్టేను. ఈరోజు బగారా రైస్, కోడి కూర ఎంతో టేస్టీగా న్యూ ఇయర్ స్పెషల్ అదైతే చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా. 30 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను శుభ్రంగా కడిగి ఉప్పు వాటర్తో కడిగాను. ఈ ముక్కలు అయితే కట్ చేసి ఈ సైజు ముక్కలు కట్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు కలుపుకుందాం. ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 2 స్పూన్లకి సాల్ట్, కారం అండి కాశ్మీరీ కారం ఒక 2 స్పూన్లకి వేసాను. ఆయిల్ అండి ఒక 2 స్పూన్లకి ఆయిల్, పెరుగు ఒక పావు కప్పు పెరుగు. ఇదంతా బాగా కలుపుకుందాం. ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలిపి పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందామండి. మనకి టైం ఉంటే 2-3 గంటలు నానబెట్టినా కూడా ఈ చికెన్ అనేది సాఫ్ట్గా వచ్చింది. మనకు టైం లేకపోతే ఒక గంట నానబెట్టుకున్నా సరిపోయిద్ది. బియ్యం అండి, ఈ జోడతెపాళాతో 2 జోడతెపాళాలు అయితే బాస్మతి రైస్ అండి. సోనా మసూరా బియ్యంతో కూడా మనం చేసుకోవచ్చు. చూసారా, ఒక 2 చెంబులకు వచ్చేసి బియ్యం పోసాను. నీళ్లు పోసుకొని 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకుందామండి. బియ్యం 1 గంట పాటు నానితే మనకి అన్నం అనేది బాగా ఉడికిద్ది. ఒక 5 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 2 చెక్క ముక్కలు, ఒక 4 యాలకులు, 2 స్పూన్లకు వచ్చేసి ధనియాలండి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక 2-3 స్పూన్లకి కొబ్బరి, 1 స్పూన్కి వచ్చేసి పుచ్చగింజలండి, ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర, గసాలండి 1 స్పూన్ వచ్చేసి గసాలు, జీడిపప్పు అండి ఒక 2 స్పూన్లకి జీడిపప్పు, ఒక చిన్న బిర్యానీ ఆకు. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఈ బగారా రైస్కి చికెన్కి ఇదే మెయిన్ మసాలా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అండి, ఈ గెంటితో ఒక 2 గెంటిల ఆయిల్ అయితే పోస్తున్నాను. గుంట గెంటి, 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. హోల్ మసాలా అండి, షాయి జీరా, లవంగాలు, చెక్క, యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుందాం. అందులోనే ఒక 3 స్పూన్లకి జీడిపప్పు కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి, ఒక 5 పచ్చిమిర్చి చిలికి చేసి పెట్టింది. ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కలర్ మారినాయి కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం.
ఫ్రెష్గా నూరిందండి అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటా కాస్త మగ్గాలండి. టమాటాలు కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుకు వచ్చేసి కొత్తిమీర, ఒక చిన్న కప్పుకు వచ్చేసి పుదీనా, మిక్సీకి పట్టి పెట్టాను కదండి మసాలా, ఇది వేసుకుందాం. ఒక 3 స్పూన్లకి వేసుకుందాం. మసాలా అంతా బాగా వేగాలి. చూసారా మసాలా కూడా మనకి బాగా వేగింది. చూడండి ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వేస్తారండి. ఏ చెంబుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నానో నేను అదే చెంబుతో 3.5 చెంబు అయితే పోస్తున్నానండి బాస్మతి రైస్కి. అదే మామూలు రైస్ అయితే 4 చెంబులు పోసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుందాం. బాగా ఉప్పగా ఉండాలండి ఎసరు. ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోయిందండి కరెక్ట్గా. మూత పెట్టుకొని ఎసరు కాగనిద్దాం. చూడండి ఎసరు అయితే బాగా తెరులుతున్నాయి కదా. ఇప్పుడు గంట క్రితం నానబెట్టిన బాస్మతి రైస్ నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యం వేసుకుందాం. ఒకసారి 4 వైపులు కలుపుకొని, ఎక్కువగా కలుపుకూడదండి. ఈ బియ్యం బాస్మతి రైస్ కదా, మజ్జికి ముక్క అయింది. ఒకసారి అలా కలిపేసి మూత పెట్టుకుందాం. చూడండి అన్నం అయితే ఉడుకుతుంది కదా. ఇంకాస్త దగ్గరకు పడ్డాక సిమ్లో పెట్టుకుందాం. దమ్ అయింది. ఆ అన్నం దమ్ అయ్యేలోపు మనం చికెన్ వండుకుందాం. చూసారా ఈ గెంటితో ఒక 2 గెంటలు వేసానండి. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర అండి, ఒక 1/2 స్పూను జీలకర్ర. ఉల్లిపాయలండి, ఒక 2 ఉల్లిపాయలకి సన్నగా ఇలా పొడవుగా కట్ చేశాను. ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఇలాగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టాను. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లకి అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సరేండి, ఈ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. టమాటా ముక్కలు వేసుకుందాం.
సన్నగా కట్ చేసిన ఒక 2 టమాటాలు మీడియం సైజ్ అండి. ఉల్లిపాయలు కూడా మీడియం సైజు. ఈ టమాటా కూడా కాస్త మగ్గనిద్దాం. టమాటా కూడా మగ్గిందండి. ఇందులో ఒక 2 రెమ్మలకి కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ అంతా కూడా బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా బయటికి రావాలండి. ఆ వాటర్తోనే చికెన్ సగం ఉడకాలి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామా. చూడండి, నేను అసలు నీళ్ళు అనేది పోయలేదు. చికెన్లో నుంచి ఎంత వాటర్తో కూర అయితే సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బగారా రైస్లోకి వేసుకోగా మిగిలిన మసాలా ఉంది కదండి, అది కూడా మొత్తం వేసేసుకుందాం. ఇందులో ఈ గ్రేవీ అనేది బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ మసాలా వల్ల. పచ్చి మసాలా, అన్ని దినుసులు మనం పచ్చి వేసాం కదా. ఈ మసాలా వేసాక కూడా ఈ మసాలా బాగా ఒక 2-3 నిమిషాలు బాగా వేగాలి. చికెన్కి బాగా పట్టాలి. మధ్య మధ్యలో మాడకుండా కలుపుతూ మూత పెట్టుకొని ఉడకనిద్దాం. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. వేసిన మసాలా కూడా బాగా ఫ్రై అయింది. ముక్కకు బాగా పట్టిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. కలిపేటప్పుడు వేసానండి ఉప్పు. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా తక్కువ అయినట్టు అనిపించింది. ఉప్పు చూసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కాస్త ఉప్పు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కూర దగ్గరికి పడేంత వరకు వండుకుందాం. అన్నం రెడీ అయిందేమో చూసుకుందామా. చూడండి ఎంత చక్కగా దమ్మయిందో, అసలు మామూలుగా కాదు, బాగా దమ్మయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకునే ముందు నెయ్యి అండి, ఒక 2 స్పూన్లకి నెయ్యి అలా అలా పైన చల్లుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, కొద్దిగా పుదీనా. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. కోడి కూర రెడీ అయిపోయిందండి. ఆహా, మూత తీస్తుంటే మామూలుగా లేదు అసలు. ఇంకా టేస్ట్ మీరే ఊహించుకోండి, అంత బాగుంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఇంతేనండి, చూశారు కదా, బగారా రైసు చికెను కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. మామూలుగా ఉండదు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత టేస్టీగా ఉంటుంది.
ఇదే విధంగా మీరు కూడా ఇలాగే ఏమాత్రం మిస్ అవ్వద్దు, వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో వండి మీ పిల్లలకి పెట్టి చూడండి, ఎంతో టేస్టీగా తింటారు. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త వంటతో కలుద్దాం, సరేనా? బాయ్.